హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఐఎన్ఏ డిఫెన్స్ కోర్ ఛానల్. మనకి ఇందాకల ఈరోజు మార్నింగ్తో అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మెడికల్కి స్లిప్ అనేది ఇచ్చేసారు, అయిపోయింది. నెక్స్ట్ తెలంగాణ వాళ్ళే లేటు. సో సో మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ కానీ A to Z మీ దగ్గర మీరు క్యారీ చేయాల్సిన ప్రతి ఒక్కటి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇది కనుక ఈ వీడియో మీరు చూస్తే చాలా హెల్ప్ అవుతుంది మీకు. దీనివల్ల చాలా యూజ్ఫుల్ ఉంది. మీకు తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతారు, ఎందుకు తర్వాత ఈ వీడియో చూసామా అని. సో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. మిమ్మల్ని రిపోర్టింగ్ టైము 5కి ఇస్తాడు కదా, మీరు ఒక 2 hours కానీ 1 hour కానీ ముందర వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ముందరే వస్తారు కాబట్టి ముందర వెళ్ళడానికి ట్రై చేయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఇప్పుడు ఒకవేళ మీరు కనుక ఆడికి 5కి 6 కన్నా వెళ్ళారంటే మీకన్నా ముందర వస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా తీసుకుంటారంటే బయట రోడ్డు మీదే మిమ్మల్ని అందరినీ కూర్చోబెడతాడు, చాలా ఇబ్బంది పడతారు. మళ్ళీ వాడు బ్యాచ్గా 150 మెంబర్స్ 100 మెంబర్స్ని తీసుకుంటాడు. వాళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ½ an hour ఆగుతాడు, మళ్ళీ ఇంకో 150 తీసుకుంటాడు, ½ an hour ఆగుతాడు. ఈ ప్రాసెస్ ఎట్లా జరిగిద్దంటే, ఒక బ్యాచ్ వెళ్ళిన తర్వాత వాళ్ళని కూర్చోబెడతారు, వాళ్ళు చెస్ట్ నెంబర్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత రన్నింగ్ వేయిస్తారు. రన్నింగ్ వేయించిన తర్వాత ఈ ఫిజికల్ ఈవెంట్స్ అన్నీ జరుగుతుండే. ఈ గ్యాప్లో ఇంకో బ్యాచ్ అనే వాళ్ళు అయ్యేదాకా అంతా కూర్చోవాలి అక్కడ. సో మీరు చాలా ఇబ్బంది పడతారు తర్వాత, ఎందుకు వెళ్ళాము. ఇప్పుడు ఒకవేళ మీరు ఫస్ట్ వెళ్ళారంటే కనుక మీది 10కి 12 కల్లా మీది ఎగ్జామ్ కూడా అయిపోయింది. మీది 2 కల్లా మీరు రిజల్ట్ వచ్చేసింది, మీ ఎగ్జామ్ రిజల్ట్ ఏ విషయం అయిపోయింది. అదే మీరు ఒకవేళ మేము 7కి 6 కల్లా వెళ్తామంటే కనుక మీరు లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నా మాటిని నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే 4కి అట్లా వెళ్ళడానికి. నేను చెప్పేది అది కూడా ఫ్రంట్కి వెళ్ళిపోండి, లాస్ట్లో కూర్చోవడం మ్యాటర్ కాదు. ఫ్రంట్కి వెళ్ళిపోండి, ఫ్రంట్కి వెళ్ళిపోతే తీసుకెళ్ళిపోతాడు. ఓకే, నెక్స్ట్ ఏపీ వాళ్ళకైతే ర్యాలీ అనేది అయిపోయింది. మీరు మీతో పాటు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అనేది నేను పిన్ టు పాయింట్ చెప్తా. ఫస్ట్ మీరు తీసుకెళ్లాల్సింది ఆధార్ కార్డు కావాలి కన్ఫామ్గా. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. 10th క్లాస్ ఇంటర్ది సర్టిఫికేట్స్ కావాలి. నెక్స్ట్ డొమెస్టియల్ ఆర్ నెగిటివిటీ రెండిట్లో ఏదైనా సరిపోయిద్ది. మీరు మస్ట్ అండ్ షుడ్గా తీసుకెళ్ళాలి. మీరు ఆ 4 ఉన్న ఏంటిది, డొమెస్టియల్, ఆధార్ కార్డు, 10th క్లాస్ 12th క్లాస్ సర్టిఫికేట్, NCC ఒకళ్ళు ఉండే. ఈ 4లో మీ నేము మీ ఫాదర్ నేమ్ ఒకటేలా ఉండాలి. ఇప్పుడు ఒకవేళ మీరు ఒకటేలా ఇవ్వంటే కనుక మీరు ఫైనల్లో మీకు ఆ ఫామ్స్ మీకు ఇస్తారు. సర్టిఫికేట్స్ మీరు మళ్ళీ రెడీ చేసుకొని మళ్ళీ తయారు చేయించి మళ్ళీ న్యూ ఫామ్స్ తీసుకొని మళ్ళీ మీరు హైదరాబాద్ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మీరు 12 వేసి, అంటే ఎయిర్మెన్ సెలక్షన్ కమిటీ ఉంటుంది 12 అని, అది వాళ్ళకి మళ్ళీ సబ్మిట్ చేయడానికి వెళ్ళాలి. అది ఇంకో రిస్క్ ప్రాసెస్. సో నేను చెప్పింది ఏంటంటే ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక 8 తీసుకెళ్ళండి. స్లేట్ నార్మల్ అయినా పర్లా, ఓన్లీ స్లేట్ అయినా అసలు అవసరంలా, నార్మల్ అయినా పర్లా. ఒక 8 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్. చాలామంది పోగొట్టుకున్నారు ఏపీ వాళ్ళు. మీరు ఆ మిస్టేక్స్ అనేది చేయమాకండి. ఫొటోస్, ఆధార్ కార్డు, 10th 12th ఒరిజినల్ మార్కుల లిస్టు ఆర్ డీజీ లాకర్ కన్ఫర్మ్ తీసుకుంటారు, అక్కడ ఏమవ్వదు. NCC ఉంటే NCC. ఇవన్నీ అనేది ఒక 3 కాపీస్ జిరాక్స్ తీసుకొని చాలు. 4, 5 కూడా అవసరం. 3 కాపీస్ జిరాక్స్ సెట్ ఇవి ఒక ఫైల్ పెట్టుకోండి, వెళ్ళిపోండి. ర్యాలీ అనేది ఎంట్రీ అయిపోయింది. స్టార్టింగ్లో ఆధార్ కార్డు ఇవి చూసి లోపల తీసుకెళ్తాడు. తర్వాత ఆధార్ కార్డు గేట్ అయితే ఎప్పుడైతే తీసుకెళ్తాడో మిమ్మల్ని మీకు చెస్ట్ నెంబర్ అనేది ఇస్తాడు. చెస్ట్ నెంబర్ ఇవ్వగానే మీకు వెయిట్ చేపిస్తాడు బ్యాచ్గా. మీకు రన్నింగ్ అనేది స్టార్ట్ చేపిస్తాడు. రన్నింగ్ అనేది మీకు ఎట్లా ఉంటుందంటే, ఇది రోడ్ రన్నింగ్. ఇది ఫస్ట్ 1 km ఒక సర్కిల్ సేమ్ ఒక హాఫ్ కొట్టాలి, అర్థమైందా? మెయిన్ 1 సర్కిల్ అంటే ఇప్పుడు మనకి గ్రౌండ్ ఉంది కదా, కాలేజీలో గ్రౌండ్, ఆ గ్రౌండ్ చుట్టూ రోడ్డు ఉండేది కదా, అది సర్కిల్లో ఉండేది. ఇప్పుడు మనకి మెయిన్ గ్రౌండ్ అని ఒకటి ఉంటుంది, ఆ గ్రౌండ్కి చుట్టూ ఈ వాకింగ్ ట్రాక్ ఉంటుంది, రోడ్ లాంటిది. అది 1 km కొట్టిన తర్వాత మళ్ళీ అదే రౌండ్లో ఇంకో సగం కొట్టాలి, అప్పుడు రన్నింగ్ అనేది కంప్లీట్ అయింది. రన్నింగ్ అయితే 100 మెంబర్స్ని వదిలితే 90-95 మెంబర్స్ కన్ఫామ్ అయిపోతారు. 5 మెంబర్స్ అటు ఇటుగా వాళ్ళు ఆపేస్తారు తప్ప, వాళ్ళు స్లోగా స్టార్ట్ చేసినా కానీ రన్నింగ్ అయితే ఈజీగా అయిపోయింది, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. రన్నింగ్ ఎలా స్టార్ట్ చేస్తున్నాడంటే, లాస్ట్ పర్సన్ ఎప్పుడైతే లైన్ క్రాస్ చేస్తాడో అప్పుడు టైమర్ అనేది స్టార్ట్ అయింది.
మీకు టర్నింగ్ దగ్గర కొద్దిగా స్లో అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే అది కర్వ్ టర్నింగ్ కాదు, బాక్స్ టర్నింగ్, స్క్వేర్ టర్నింగ్. సో అది రన్నింగ్ అనేది అయిపోయింది. రన్నింగ్ అవ్వగానే మీరు చేసేది మిస్టేక్ ఏంటంటే ఆడ పడిపోయి ఇంకంతే ఉండిపోతారు. అక్కడ రన్నింగ్ అయిపోయింది, అందరూ అయిపోయిన రన్నింగ్ ఒక 1 minute 2 minutes గ్యాప్ ఇచ్చి పక్కనే ఇంకోటి ఉంటుంది. అంటే ఇంకమ్మటే మీకు మళ్ళీ అందరిని ఆర్డర్లో కూర్చోబెడతాడు. పుషప్స్, పుషప్స్, ఈ డిప్స్, ఈ స్క్వాట్స్, ఈ 3 ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, ఈ పుషప్స్ 10 చేయటం రాకపోతే కనుక మీరు ఇప్పటి నుంచే ట్రై చేయండి. ఎందుకంటే కనుక ఇండైరెక్ట్గా అసలు తీసేస్తాడు. మళ్ళీ మీకు ఎలా ఉంటుందంటే ఫస్ట్ పుషప్స్ పెడతాడు, వాడు చూపిస్తాడు మీకు ఫస్ట్ పుషప్స్. మిమ్మల్ని ఒక 100 మందిని కూర్చోబెట్టాడంటే, 100 మందిని కాదు, మ్యాక్సిమం 200 మంది ఉంటారు. నేను బేస్ చెప్తున్నా, 100 మందిని కూర్చోబెట్టాడంటే 50 మెంబర్స్కి 50 మెంబర్స్ డివైడ్ చేస్తాడు. అక్కడక్కడే ఫస్ట్ 50 మెంబర్స్కి చేయమంటాడు పుషప్స్. కమాండ్ ఇస్తాడు, షోల్డర్స్ లెవెల్ పక్క నుంచి వెళ్ళాలి, షోల్డర్కి వెళ్ళకూడదు, మన బాడీతో పాటు పక్క నుంచి వెళ్ళాలి. అంటే మీకు చెస్ట్ పక్క నుంచి బ్యాక్ ఆర్మ్ అనేది వెనక పుష్ అవ్వాలి. ఈ 10 పుషప్స్ చేయాలి. ఏది ఫస్ట్ 50 మెంబర్స్ తీసిన దానిలే ఏమంటే పక్కన వాళ్ళని 50 తీయాలి. వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎవరైనా కానీ దిగకపోయినా, లేదంటే పైకి హిప్ పైకి వదిలేసినా కానీ ఎమ్మటే ఆన్ స్పాట్లో రిజెక్ట్ అనేది చేస్తారు. సో నా మాటని కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టారంటే పుషప్స్ అనేది అయిపోయింది. పుషప్స్ అవ్వగానే ఇది డిప్స్. ఇది ఎలా పెడతారంటే, మనం మామూలుగా నీస్ అనేది బెండ్ ఉండదు. అంటే మీరు ఫ్లాట్గా పడుకుంటారు, ఫ్లాట్గా పడుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా ఫ్లాట్గా వెనక్కి పెడతారు. అప్ అయినప్పుడు ఆ హ్యాండ్స్ అనేది మీ టోకు టచ్ అవ్వాలి, కాలుకున్న స్ట్రైట్గా ఉన్న కాలుకి టోకు టచ్ అవ్వాలి. టచ్ అయినప్పుడే మీరు ఆ పుషప్ అనేది కౌంట్ అయ్యి, డిప్ అనేది కౌంట్ అయ్యిద్ది. దాని తర్వాత స్క్వాట్ ఎమ్మటే గ్యాప్ ఉండదు. వాళ్ళు 50 మెంబర్స్ ఇలా కంప్లీట్ అవ్వగానే మీకు, మీది అవ్వగానే వాళ్ళకి, వాళ్ళు అవ్వగానే మీకు, మీది అవ్వగానే వాళ్ళకి, పక్కనే ఉంటారు మీరు అందరూ. 100 మందిని ఒకే చోట కూర్చోబెట్టి హ్యాండ్ డిస్టెన్స్ గ్యాప్ ఇచ్చి డివైడ్ చేస్తాడు. ఇది చేసిన తర్వాత ఇల్లు చేసిన తర్వాత ఇల్లు. ఏమైనా తప్పు చేశారంటే కనుక ఇండైరెక్ట్గా డిస్క్వాలిఫై చేస్తాడు. నెక్స్ట్ ఏమంటే స్క్వాట్స్ చేయమంటాడు. 20 చేయాలి స్క్వాట్స్ అయిపోయింది ఈజీగానే. ఇక్కడ దాకా వెళ్ళారంటే కనుక ఇంకా నెక్స్ట్ మిమ్మల్ని ఏంటంటే గ్రౌండ్ ఇది ఇంకా రన్నింగ్ అనేది ఈజీగా అయిపోద్ది, ఫిజికల్ అనేది అయిపోయింది. తర్వాత మిమ్మల్ని కూర్చోబెడతాడు అక్కడ. ఆ చివరి నుంచి చివరికి ఈ ఎగ్జామ్ సెంటర్కి మీకు 1 km డిస్టెన్స్ ఉంటుంది. గ్రౌండ్లో షట్టర్లో కూర్చోబెడతాడు. ఇది అయిపోయిన తర్వాత మిమ్మల్ని అందరినీ ఒక బ్యాచ్, మీకు ఎవరైతే ఫిజికల్ మీతో పాటు క్లియర్ చేస్తారో మీ అందరూ ఒక బ్యాచ్. అట్లా మాకు ఏపీఓ వాళ్ళకి, మా వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే, మొత్తం వాళ్ళు ఉంది 7,000 మంది దాకా వచ్చారు. 7,000 మందిలో ఎగ్జామ్లో పోయిన వాళ్ళేమో ఎగ్జామ్కి అయిపోయేసరికి 4,500 ఉన్నారు. తర్వాత ఎగ్జామ్కి 7,000 మందిలో ఎగ్జామ్కి సెలెక్ట్ అయిన వాళ్ళు 900. ఎగ్జామ్ తర్వాత అడాప్టబుల్ టెస్ట్ 1కి సెలెక్ట్ అయిన వాళ్ళు 900 మంది. 900 మందిలో అడాప్టబుల్ టెస్ట్ 1 పోయిన వాళ్ళేమో ఎగ్జామ్ అడాప్టబుల్ టెస్ట్ 1 అయిపోయిన తర్వాత 461 ఉన్నారు. ఇప్పుడు 465లో 4 మెంబర్స్ రిజెక్ట్ అయ్యారు. ఇందులో గ్రూప్ డిస్కషన్లో ఆ 461 మెంబర్స్ అనేది మెడికల్ స్లిప్ అనేది ఇచ్చారు. ఓకే గైస్, మస్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చెప్పాను కదా, ఆధార్ కార్డు, 10th వాళ్ళతో మార్కుల లిస్టు, డొమెస్టియల్ ఆర్ నెగిటివిటీ ఏదైనా అవైలబుల్, ఇంకోటి ఫొటోస్ మాత్రం మర్చిపోమాకండి. 8 ఫోటోలు, కొన్ని 10 ఫోటోలు తీసుకెళ్ళగలిగితే 10 ఫోటోలన్నా తీసుకెళ్ళండి. అక్కడ యూజ్ అయ్యిద్ది మీకు. అక్కడ నేను చెప్తా, పక్కన కూర్చోబెట్టిన తర్వాత ఒక్కొక్క షిఫ్ట్ని తీసుకెళ్తాడు. ఎంతమంది 150 మెంబర్స్ 200 మెంబర్స్ లేదా 250 మెంబర్స్ ఉంటారు. మీకు వచ్చే ర్యాలీ కట్టిన దాన్ని బట్టి తీసుకెళ్ళిపోయి ఎగ్జామ్ ఎదురు ఇంకో ప్లేస్ ఉంటుంది ఆ గ్రౌండ్. నేను చెప్పేది అది బాగా అర్థం చేసుకోండి. ఇది మినీ, అది మెయిన్ ప్లేస్ అన్నట్టుగా. మెయిన్ ప్లేస్లో దగ్గర అందరూ ఆడి కూర్చోబెడతాడు. ఇది మినీ ప్లేస్, ఎగ్జామ్ సెంటర్ ఎదురు ఉంటుంది. మినీ ప్లేస్ నుంచి మెయిన్ ప్లేస్కి 1 km డిస్టెన్స్ ఉంటుంది. మెయిన్ ప్లేస్ నుంచి ఒక బ్యాచ్ని తీసుకెళ్ళి ఆడు కూర్చోబెడతాడు, 2 బ్యాచ్ని తీసుకెళ్ళి ఆడు కూర్చోబెడతాడు. సెంటర్ ఎగ్జామ్ ఎదురే. తర్వాత అందులో సగం మంది లోపలికి వెళ్తారు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీకు ఎగ్జామ్ ఎలా ఈజీగానే అయిపోద్ది. అంటే ఇప్పుడు ఒక థియేటర్ ఉందనుకోండి, సేమ్ అంతే. అది ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈవెంట్ థియేటర్ ఉండిద్ది. ఆ థియేటర్లో చైర్స్ అన్నీ తీసేసి
హైట్ ఏం పైకి అప్ అని లేకుండా ఫ్లాట్గా ఉంటే ఎట్లా ఉంటుందో సేమ్ అంతే ఉంటుంది మీకు వెన్యూ, ఎగ్జామ్ వెన్యూ అయితే. హ్యాండ్ డిస్టెన్స్, ఫ్రంట్ హ్యాండ్ డిస్టెన్స్, సైడ్ హ్యాండ్ డిస్టెన్స్తో క్యాండిడేట్స్ అందరిని కూర్చోబెడతాడు. ఓపెన్ ఉంది మొత్తం, పెద్దది ఓపెన్. సో అక్కడే ప్లాంక్స్ అని అక్కడే ఉంటాయి. క్వశ్చన్ పేపరు మీ ముందర వాళ్ళకి అయ్యే క్వశ్చన్ పేపర్ వాడతారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఆల్రెడీ మార్క్స్ చేస్తారు ఆన్సర్ని టిక్ పెడతారు పెన్తో కానీ పెన్సిల్తో కానీ. మీరు అయ్యే పెట్టారంటే కనుక మీరు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అవి వాడు రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, మీకు తెలీదు. మీరు దాన్ని బట్టి చూసుకొని అది రైటా రాంగా అని దాన్ని చూసుకొని మీరు ఎగ్జామ్ అనేది రాయండి. ఎగ్జామ్ అనేది 50 మార్కులకు పెడతారు. 50 మార్కులకి టైం అనేది అయితే ఎదురు స్క్రీన్ ఉంటుంది, అందులో పెడతాడు. ఎగ్జామ్ అనేది 50 బిట్స్ మీరు అటెండ్ చేయడానికి కుదరదు, టైం సరిపోదు, చదవలేరు. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే 35 నుంచి 40 బిట్స్ కరెక్ట్గా పెట్టండి. మీకు 30 బిట్సే పెట్టారు కరెక్ట్గా, ఏం చేయాలి అనుకున్నారు అనుకో, ఒక 5 బిట్స్ ఎక్స్ట్రా పెట్టండి. ఇది ఆప్షనల్గా 2 ఆప్షన్స్ ఉంటాయి చూసారా, ఏబి రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు అన్నప్పుడే పెట్టండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు చదువుకున్నట్టుగైతే క్వశ్చన్ పేపర్ రాదు. ఎందుకంటే ఇంగ్లీషు ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ ఏముండవు. పారాగ్రాఫ్ క్వశ్చన్ 3 ఉంటాయి లేదా 4 ఉంటాయి పారాగ్రాఫ్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ ఆ సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఒక్కొక్కటి 2 అడుగుతాడు. తర్వాత సిచ్యువేషన్ అంటే ఎర్రర్స్ ఒక 2 అడుగుతాడు అట్లా. ఇంకా మ్యాథమెటిక్స్ అంటారా, మ్యాథమెటిక్స్ మీరు అర్థమెటిక్ ఒకటే ఉండదు, సైన్ కాసు ఈ ఫార్ములాస్ చూసుకోండి. నేను ఇచ్చే సజెస్ట్ చెప్తా చూడండి. సైన్ ప్లస్ కాసు ఎంత, 1 -1 అవి ఉంటాయి చూసారా, అవి చూసుకోండి. ఇంకా యావరేజెస్ నుంచి ఒకటి, పర్సంటేజెస్ నుంచి ఒకటి, వీటి నుంచి ఒకటి వచ్చింది. తర్వాత రీజనింగ్ 15 క్వశ్చన్స్ అడుగుతాడు. రీజనింగ్ 15 క్వశ్చన్స్కి 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత మిమ్మల్ని మెయిన్ ప్లేస్ అని చెప్పారు చూసారా, ఆడ తీసుకెళ్ళిపోతారు. కాకపోతే ఇంకో సైడ్ ఉంటుంది అది. అక్కడ తీసుకెళ్ళిపోయిన తర్వాత ఒక మ్యాక్సిమం 1.5 to 2 hours వెయిట్ చేపిస్తాడు. వెయిట్ చేయించిన తర్వాత స్టార్టింగ్ ఉంటుంది. మళ్ళీ మీరు స్టార్టింగ్ ఎక్కడికైతే వచ్చారో అక్కడ ఇంకో గ్రౌండ్ ఉంటుంది. మొత్తం 3 ప్లేసెస్ ఇవి. ఏంటి, మెయిన్ వెన్యూ అంటే అందరిని కూర్చోబెట్టి క్యాండిడేట్స్ని, ఇంకోటి ఎగ్జామ్ వెన్యూ, ఇంకోటి స్టార్టింగ్ గేట్ దాటిన తర్వాత ఒక వెన్యూ ఉంటుంది. ఆ వెన్యూ గేట్ దాటిన తర్వాత వెన్యూ వాళ్ళకి ఎగ్జామ్ అయిపోయిన ఆడ కూర్చోబెడతాడు. ఆడ కూర్చోబెట్టిన తర్వాత 1-2 hours తర్వాత మెయిన్ ఆఫీసర్స్ వస్తారు. మీరు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ రోల్ నెంబర్ అనేది చెప్తారు. రోల్ నెంబర్ చెప్పగానే అయిపోయిన వాళ్ళ నెంబర్ మార్క్స్ యాడ్ టిక్ చేసుకుంటారు. నెక్స్ట్ రౌండ్ వాళ్ళు క్వాలిఫై, మిగతా వాళ్ళు డిస్క్వాలిఫై. మ్యాక్సిమం 70 to 80% ఆర్ 60 మీరు స్ట్రెంత్ అటెండ్ అయ్యే దాన్ని బట్టి మ్యాక్సిమం 60 to 70% అలా ఎగ్జామ్లో అనేది డిస్క్వాలిఫై అవుతారు. డిస్క్వాలిఫై అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఇంక బయటకు పంపించేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి అడాప్టబిలిటీ టెస్ట్ 1 అని వచ్చేసరికి ఆ రోజు మీది అయిపోయింది. ఇంకా ఎప్పుడైతే మీది ఎగ్జామ్ రిటన్ టెస్ట్ అయిపోయిద్దో దాని తర్వాత రోజు అంటే మీకు 15th కదా, 15th మార్నింగ్, ఇప్పుడు రేపు మార్నింగ్ అటెండ్ అవుతారు మీరు. రేపు మార్నింగ్ అటెండ్ అయిన తర్వాత మీకు ఎల్లుండి మార్నింగ్ అంటే 16th మార్నింగ్ 8 AM రిపోర్టింగ్ టైం ఇవ్వాలి మళ్ళీ మీరు. దేనికి, అడాప్టబిలిటీ టెస్ట్ 1కి. ఎవరెవరు ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళు అడాప్టబిలిటీ టెస్ట్ 1కి అటెండ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీరు 8 అంటారు కదా, మీరు 6 or 7కి వెళ్ళిపోండి చాలు. 6కి వద్దు, చాలామంది వెళ్ళిపోతారు కాబట్టి రిటన్ టెస్ట్లో. 7కి వెళ్ళిపోయి ఆ స్టార్టింగ్లోకి వెళ్ళడానికి ట్రై చేయండి. స్టార్టింగ్లో ఉండిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ రెగ్యులర్గా మళ్ళీ వెళ్తారు. నేను గేట్ దగ్గర గ్రౌండ్ చెప్పా కదా, ఆ గ్రౌండ్లో కూర్చోబెడతాడు. బ్యాచెస్ని డివైడ్ చేసుకుంటాడు. 7, 8 బ్యాచెస్ని డివైడ్ చేసుకుంటాడు. ఈసారి అంతా 100 మెంబర్స్ని డివైడ్, అటు 150 డివైడ్ చేసుకుంటాడు. సేమ్ మళ్ళీ ఏది మెయిన్ వెన్యూ అని చెప్పి ఆడ తీసుకెళ్తాడు, కూర్చోబెడతాడు. మీకు చాలా ఇబ్బంది పడేది ఎక్కడంటే కూర్చోబెడతాడు నరకం. ఇంతే కూర్చోబెడతాడు మిమ్మల్ని. మా వాళ్ళు వెళ్ళింది ఎప్పుడు వెళ్ళాం మేము, మార్నింగ్ 4-5కి వెళ్తే కనుక ఎగ్జాము రిటర్న్ టెస్ట్ అనేది అయిపోయింది. 5కి అయిపోయింది కానీ 5:30కి బయటకు వదిలాడు. మళ్ళీ 8కి వచ్చేసేయమన్నాడు అడాప్టబుల్ టెస్ట్ 1కి. టైం అనేది ఉండదు మీకు. మాకు అందుకే మేము లాస్ట్ వెళ్ళాం కాబట్టి మాకు చాలా ఇబ్బంది పడ్డాం. సో మీరు మాత్రం ఆ మిస్టేక్ చేయమాకండి, ముందలే వెళ్ళండి. దాని తర్వాత నేను చెప్పేది ఏంటంటే,
అడాప్టబిలిటీ టెస్ట్ 1 ఇంగ్లీష్లో పెడతాడు. ఎప్పుడైతే మీరు అడాప్టబిలిటీ టెస్ట్ 1కి తీసుకెళ్తాడో మీ బ్యాచ్ని, తీసుకెళ్ళిన తర్వాత 35 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మినిట్స్. సేమ్ ఏదైతే మనం చెప్పామో హాల్ ఎలా ఉంటుందో అలా పెడతాడు. సేమ్ 1/8 స్టూడెంట్స్ పక్క పక్కనే కూర్చుంటారు. సేమ్ క్వశ్చన్ సేమ్ లైన్ ఉంటుంది. వాడిని అడుగుదాం ఆన్సర్లు, వాడు చెప్తాడు వీడు చెప్తాడు అంటే కనుక వాడు చెప్పడం మీరు పోయిద్ది ఎగ్జామ్. ఎందుకంటే టైం సరిపోదు ఎవరికి. ఇది ఎలా ఉంటుంది అంటే అడాప్టబిలిటీ టెస్ట్ 1 చదివే వాళ్ళు ఎవరు సెలెక్ట్ అయిన వాళ్ళకి నేను చెప్పే సజెషన్ మీరు అవుతారంటే కనుక క్వశ్చన్ చదివేసేయండి ఇంగ్లీష్లో. మీరే ఆ సిచ్యువేషన్లో ఉన్నారు. సో మీరు ఎలా తీసుకుంటారు, రియాక్ట్ అవుతారు అని. రియాక్ట్ అవ్వగానే ఏ ఆప్షన్ అయితే అర్థమైపోద్ది మీకు, అది పెట్టేసేయండి. అంటే ఒక గుడ్ బాయ్ ఎలా పెడతాడో అలా. ఇప్పుడు మీరు వేరే ఊరు వెళ్తున్నారు బండి మీద, ఒక యాక్సిడెంట్ చూశారు మీరు, ఎలా రియాక్ట్ అవుతారు? పోలీస్కి ఫోన్ చేస్తారా, లేదంటే అతను హాస్పిటల్కి తీసుకెళ్తారా, లేదంటే ఎన్జిఓస్కి ఫోన్ చేస్తారా, లేదంటే మనకెందుకులే అని వదిలేస్తారా? అట్లా గుడ్ రియాక్షన్. గుడ్ బాయ్ అనేవాడు ఏం చేస్తాడు, అంబులెన్స్కి ఫోన్ చేస్తాడు. అట్లా అన్ని ఆప్షన్స్ రైట్ ఉండొచ్చు, కాకపోతే ఫస్ట్ ఆప్షన్ 100% మార్క్స్ అంటే 100% రైట్, సెకండ్ ఆప్షన్ 75% రైట్. అట్లా అడాప్టబిలిటీ టెస్ట్ 1 అవ్వగానే ఏ గ్రౌండ్ అయితే చెప్పానో మీకు స్టార్టింగ్ ఎంట్రీ దగ్గర ఆడ కూర్చోబెడతారు. అట్లా అందరు అవ్వగానే మీది అయిన తర్వాత ఒక 1.5 తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ 1లో నుంచి రిమూవ్ చేసేస్తాడు కొంతమందిని. అడాప్టబిలిటీ టెస్ట్ 1 రిమూవ్ అవ్వగానే మెయిన్ గ్రౌండ్ అని చెప్పేసి ఆడ కూర్చోబెడతాడు. అక్కడ బస్సెస్ ఉంటాయి, క్వాలిఫై అయిన వాళ్ళని బస్సు ఎక్కిస్తారు. బస్సు ఎక్కించిన తర్వాత మిమ్మల్ని సేమ్ ఎగ్జామ్ వెన్యూ దగ్గరికి సేమ్ అక్కడ తీసుకెళ్తాడు. అక్కడ తీసుకెళ్ళగానే మిమ్మల్ని సేమ్ అక్కడ గ్రౌండ్ ఉంటుందని చెప్పారు, ఆడ కూర్చోబెడతాడు. ఆడ కూర్చోబెట్టిన తర్వాత జీడీకి ప్రిపేర్ చేస్తాడు. అక్కడ మీరు డాక్యుమెంట్స్ ఇవన్నీ అనేది రెడీ చేసుకోవాలి. మీకు ఫస్ట్లో ర్యాలీ అవ్వగానే 2 ఫొటోస్ వాడతారు. తర్వాత ఇక్కడ ఏదన్నా కానీ డాక్యుమెంటేషన్ దీనికి వీటికి ఒక 5 వాడతారు. అట్లా ఒక 4 వాడతారు. తర్వాత మెడికల్కి దానికి దీనికి ఒక 10, ఏదైనా 10 ఫొటోస్ అనేది కావాలి మీకు. ఇక్కడ మాత్రం వాడు సెట్ అడుగుతాడు, ఒరిజినల్ సెట్ అడుగుతాడు. 10th 12th డొమెస్టియల్, 10th 12th డొమెస్టియల్ అడిగినప్పుడు సెట్ ఇచ్చినప్పుడు ఒరిజినల్ ఇచ్చేసేయండి. ఒరిజినల్ ఇవ్వకపోతే కనుక మీకు లాస్ట్లో అనేది మీకు స్లిప్ అనేది వచ్చేసిద్ది. స్లిప్ ఇవ్వకపోతే మళ్ళీ మీరు ఆడికెళ్ళి సబ్మిట్ చేయాలి. సో ఒరిజినల్స్ ఇవ్వండి, మళ్ళీ మీ ఒరిజినల్స్ మీకు వాళ్ళు 1-2 hours తర్వాత సబ్మిట్ ఇచ్చేస్తారు. తర్వాత మీరు జీడీకి వెళ్తారు. జీడీ అనేది మీకు చాలా ఈజీగా అయిపోయింది. జీడీలో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే చెప్తాను చూడండి. ఫస్ట్ వెళ్ళంగానే ఒక 30 మెంబర్స్ వెళ్తాడు. ఒక రూము, అందులో ఆ చివరి నుంచి ఈ చివరి దాకా చైర్స్ వేసి ఉంటాయి. ఆర్డర్లో కూర్చుంటారు. ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ 1 minute ఇస్తాడు నీకు టైము. నీ ఇంట్రడక్షన్, నీ పేరు, నీ ఊరు, నీ కాలేజ్, మీ మదర్ నేమో, ఫాదర్ నేమో, మీ గోలు, లేదంటే హాబీస్ చెప్పేసిన తర్వాత ఒక 10 seconds ఉంటే ఆ 10 secondsలో ఆ ఇచ్చిన టాపిక్ గురించి మాట్లాడాలి. ఆ టాపిక్ మీకు 2 minutes బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పుడు రాసుకోవాలి. 2 sheets ఉంటాయి, రఫ్ షీటు, మెయిన్ షీటు. ఆ రఫ్ షీట్లో ఏంది అని చెప్పింది మీరు రఫ్ చేసుకోవడానికి. మెయిన్ షీట్లో టైం ఇస్తాడు. టైం ఇవ్వగానే ఎప్పుడైతే ఆయన టాపిక్ చెప్పిన తర్వాత ఒక 10 minutes ఇస్తాడు. ఆ టాపిక్ గురించి మీకు ఏం అర్థమైందో మెయిన్ షీట్లో స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ రావాలి. అంటే ఇంట్రడక్షను, కన్క్లూజను, మ్యాటరు, పాయింట్స్ అవన్నీ రాసి సబ్మిట్ చేయడానికి. తర్వాత ఇంటర్వ్యూ జీడీ స్టార్ట్ అయ్యింది. 1 minute మీకు సెల్ఫ్ ఇంట్రడక్షను, ఇంకో 10 seconds దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు అందరిది అయిపోయింది. మాట్లాడండి. ఆగిపోతే కనుక మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. ఆగకుండా ఏదో ఒకటి మాట్లాడేసిన తర్వాత అంటే ఆగిపోతే డిస్క్వాలిఫై అంటే దారుణంగా ఆగిపోయి ఇంక చెప్పను అన్నట్టుగా ఉంటారు చూసావా. గివప్ ఎవరు ఇస్తాడో వాడు డిస్క్వాలిఫై అవుతాడు. అయిపోయిన తర్వాత మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయిన తర్వాత ఆ టాపిక్ గురించి డిస్కస్ చేయమంటారు. వచ్చినవాడు పాయింట్స్ రాసుకుంటాడు రఫ్ షీట్లో, అది మీకు దగ్గరే ఉంటుంది. మెయిన్ షీట్ ఆయనకి ఇచ్చేస్తాడు. రఫ్ షీట్లో మీ పాయింట్స్ అన్నీ ఉంటాయి. మీరు స్టార్ట్ చేయమన్నప్పుడు ఎవరో ఒకటి ఇనిషియేటివ్ తీసుకొని సార్ మై ఒపీనియన్ దిస్ టాపిక్, ఐ వాంట్ టు టెల్ దిస్ వన్, ఓకే దిస్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ అవర్ లైఫ్ ఆర్ ఏదో ఒకటి అనేది స్టార్ట్ చేసేయండి. స్టార్ట్ చేసిన తర్వాత ఆపేసేయండి. ఇంకోటి స్టార్ట్ చేస్తాడు. అట్లా 2 నుంచి 3 సార్లు మాట్లాడేట్టు చూసుకోండి. ఒకవేళ మాట్లాడలేదు అనుకోండి, లాస్ట్లో ఆయన పిలుస్తాడు. ఓకే చెస్ట్ నెంబర్ 283 యూ కెన్ టాక్ ఆర్ నాట్ అని అడుగుతాడు. మీరు మాట్లాడతారా లేదా అని. అంటే మీకు అవకాశం ఇస్తున్నాడు ఆయన. అప్పుడు మాట్లాడండి ఏదో ఒకటి. రఫ్ షీట్లో కొద్ది చూసా మాట్లాడండి. తర్వాత మిమ్మల్ని మ్యాక్సిమం క్వాలిఫై చేస్తాడు. ఎవడైతే గివప్ ఇస్తాడో వాడిని డిస్క్వాలిఫై చేస్తాడు. మిమ్మల్ని అందరినీ మెయిన్ గ్రౌండ్ అని చెప్పని చూసారా, మళ్ళీ ఆడ తీసుకెళ్ళిపోతాడు. అయిపోయిన తర్వాత ఒక 1 to 2 hours గ్యాప్ మళ్ళీ
ఇవ్వగానే రిజల్ట్ ఇస్తాడు. రిజల్ట్ ఇచ్చిన తర్వాత మీకు ఇంక మెడికల్ క్వాలిఫై అయిపోతారు. మెడికల్ క్వాలిఫై అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ స్టార్ట్ అవుతుంది మీకు. నేను చెప్పాను డే 1 15 మార్నింగ్ వెళ్తారు. 15 మార్నింగ్ వెళ్ళిన తర్వాత 16 మార్నింగ్కి 16 మిడ్ నైట్కి మీది అనేది అయిపోద్ది. మీరు మ్యాక్సిమం రూమ్స్ స్టే తీసుకుంటారు కదా. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీకు కాలేజీలోనే ఉండొచ్చు. అదే ఎగ్జామ్ ఈ క్లియర్ అయిన వాళ్ళు, లేదంటే బయట రూమ్ తీసుకుంటే బయట రూమ్ తీసుకున్న వాళ్ళు. మీకు ఒక కాంటాక్ట్ ఇది రూమ్ కనుక ఎక్కడ దొరికిద్ది డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో అడగండి. కామెంట్ బాక్స్లో చెప్తా. నెక్స్ట్ ఇప్పటికీ వీడియో చాలా లెంత్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకేమున్నాయి, నెక్స్ట్ డే 1 15 మార్నింగ్ వెళ్తే 16 మిడ్ నైట్కి, అదే 15th మిడ్ నైట్కి అలా అయిపోయింది డే 1. దాని తర్వాత మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అయ్యింది. 16 మార్నింగ్ అనేది మీకు అడాప్టబుల్ టెస్ట్ అయితే స్టార్ట్ అయింది. 17th 3 o'clock అనేది మిమ్మల్ని వదులుతాడు కరెక్ట్గా 3 o'clock. ఇప్పుడు దాకా మెడికల్ అయిపోయిన తర్వాత అడాప్టబుల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేట్లు ఇస్తానే ఉంటాడు. ఒక 7-8 ఫామ్స్ ఇస్తాడు. బయోడేటా ఫామ్ అని ఇవన్నీ మెడికల్ అడాప్టబుల్ గ్రూప్ డిస్కషన్కి వెళ్ళే ముందు కూడా ఇస్తాడు. ఫామ్స్ ఇస్తూ ఉంటాడు. రాయటం, ఫోటోలు అంటియటం, సబ్మిట్ చేయడం. ఇవన్నీ కాదన్నా మాకు లంచ్ అక్కడ ఎలా ఉంటుంది అని అడుగుతారు కదా. నేను చెప్తాను చూడండి. మీరు లోపలికి ర్యాలీకి వెళ్ళే ముందల ఒక లైట్ ఫ్రూట్స్ అనేది తీసుకెళ్ళండి. ఒక బనానా ఒక 6-7 తీసుకెళ్ళండి, సరిపోయిద్ది. ర్యాలీ తర్వాత సరిపోయిద్ది. దాని తర్వాత ఆఫ్టర్నూన్ మీకు మెయిన్ గ్రౌండ్ అని చెప్పాను చూసారా, అక్కడే మీకు లంచ్ ప్రొవైడ్ చేస్తారు. 80 రూపీస్ మీల్స్, రైసు, కర్రీ, పిక్కిలు, ఇంకో కర్రీ, అట్లా 4 ఏదన్నా 4 ఐటమ్స్, ఒక పిక్కిలు పెడతారు. అక్కడే మీకు కూల్ డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి. బటర్ మిల్క్, కూల్ డ్రింక్స్ దొరుకుతాయి ఒక ప్లేస్ లాగా. మీల్స్ వచ్చేసరికి 80 రూపీస్, డ్రింక్స్ వచ్చేసరికి మనకి బయట ఎలా ప్రైస్ ఉంటుందో అలా 20 రూపీస్ ఉన్నాయి, 10 రూపీస్ ఎలా ఉంటాయి. ఇది మీల్స్. మార్నింగ్ ఆఫ్టర్నూన్ పెడతారు, నైట్ పెడతారు మీల్స్ అక్కడే. మీకు ఇబ్బంది లేదు. కాకపోతే ఏమందంటే 80 రూపీస్ మీరు పేమెంట్ చేయాలి. ఫోన్ వాడచ్చు, కాకపోతే ఆఫీసర్లు చూస్తున్నప్పుడు అయితే ఫోన్లు వాడకూడదు. అది ఇంకా తర్వాత మెడికల్ స్లిప్ లాస్ట్లో స్టార్ట్ అవుతుంది. ఇంకా మీరు ఎప్పుడైతే అడాప్టబుల్ టెస్ట్ అయిపోద్దో మ్యాక్సిమం జీడీలు ఎవరు పోరు. మీరు భయం అనేది పెట్టుకోమాకండి. బయోడేటా ఫామ్ ఫిల్లింగ్ ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ స్లిప్ ఇస్తాడు. మెడికల్ ఎగ్జామినేషన్ స్లిప్ ఇవ్వగానే 2 సెంటర్స్ అన్నీ ఇస్తాడు. ఎక్కడెక్కడ అంటే కర్ణాటక ఒకటి, తెలంగాణ ఒకటి. తెలంగాణ దుండిగల్ ఒకటి, కర్ణాటకలో అది ఒక ప్లేస్ ఉంది అక్కడ కర్ణాటకలో. ఏఎఫ్ఎస్ ఎయిర్మెన్ సెలక్షన్స్ అని ఒకటి ఉంటుంది అక్కడ. ఈ 2 ప్లేసులు అనేది మీకు మెడికల్ అనేది స్టార్ట్ అయింది. అక్కడ రిపోర్ట్ చేయాలి. ఏమేమి తీసుకొని అంటే కనుక మెడికల్ స్లిప్, ఆధార్ కార్డు, 12/6 కలర్ జిరాక్స్ కాపీస్ ఇవి తీసుకున్నట్టు అయితే కనుక మీకు మెడికల్ అనేది స్టార్ట్ అయిపోయింది. మెడికల్ వచ్చేసరికి ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకి ఒక 4 days 5 days గ్యాప్ ఉంటుంది. మిగతా వాళ్ళకి బ్రీఫ్గా వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంక ఇదే ఎక్స్ప్లెయిన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇంకా కామెంట్ బాక్స్ అనేది అడగవచ్చు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ అయింది తెలంగాణ వాళ్ళకి, మీరు ఇబ్బంది పడకుండా ఉండడానికంటే వన్ డే మీరు ఎప్పటికీ స్టే చేస్తూ ఉండొచ్చు. మార్నింగ్ వెళ్ళిపోండి. అక్కడ బయట అనేది చివరికి కూర్చోమాకండి, ముందర వెళ్ళిపోండి, లోపలికి వెళ్ళిపోండి. కూర్చోబెట్టి మీకు ఏమైనా రావచ్చు. నా మాటిని ఒక మూవ్ స్ప్రే ఆర్ లేదంటే ఏదో ఒకటి తీసుకెళ్ళండి. మీకు అలవాటు చేసుకుని కూర్చోవడం ఇంకా అంతే. మీరు 2 days మీకు 3 days అనేది స్లీప్ అనేది ఏందో తెలీదు. ఆకలి తినే వాళ్ళకైతే ఇబ్బంది లేదు. అక్కడ అనుకునే వాళ్ళకైతే చెప్తున్నా, స్లీప్, బాడీ పెయిన్స్ అనేది 3 రోజులు కామన్ ఇలానే ఉంటాయి. ఆఫ్టర్ నెక్స్ట్ స్లిప్ ఇచ్చేసిన తర్వాత మీరు లోపలికి వెళ్ళిపోతారు. మీకు ఈజీగా అనేది ర్యాలీ అనేది స్టార్ట్ అయిపోయింది. డిస్క్వాలిఫై అయిన వాళ్ళు వెళ్ళిపోవటం. మీకు డిస్క్వాలిఫై అయిన వాళ్ళు వెళ్తానికి అంటే కనుక మీకు తెనాలి నుంచి బస్సెస్ ఉంటాయి, విజయవాడ నుంచి, గుంటూరు నుంచి ట్రైన్లు అవైలబుల్లో ఉంటాయి. మీరు ఈజీగానే వెళ్ళొచ్చు. సో మీరు ఇబ్బంది అనేది పడమాకండి. కాలేజ్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది. కాలేజీ మీకు ఎక్సలెంట్గా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా గైడ్ చేస్తారు. మీకు ఒకవేళ డిస్క్వాలిఫైర్ మీ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు వెయిట్ చేయాలంటే మీరు అక్కడే వెయిట్ చేయొచ్చు కూడా, ఏమి ఇబ్బంది ఏమి లేదు. మీకు ఒకవేళ వీడియో ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ చేయండి చాలు. థ్యాంక్ యూ గైస్.